కీర్తన 143వ కీర్తన 10వ శరణాన్ని చదువుకుందాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దేవునికి ఒక చిత్తం ఉంది. దేవుని చిత్తానుసారముగా మనం ప్రవర్తించటము దేవుడే మనకు నేర్పాలంట. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని చిత్తం ఏంటో మనము తెలుసుకోవాలంటే దేవుని చిత్తాన్ని దేవుడే మనకి నేర్పాలి. దేవుడు మనకి నేర్పకుండా దేవుని చిత్తం ఏంటో మనకి తెలియదు. ప్రసంగిలో కూడా కనపడుతుంది. ఏమని 5వ అధ్యాయంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవుని చిత్తానుసారముగా మనకు ప్రవర్తన రావాలన్నమాట. కాబట్టి మత్తయి సువార్తలోకి వస్తే 6వ అధ్యాయంలో 5వ వచనం దగ్గర నుంచి చదివితే యేసు ప్రభు వారు కొన్ని మాటలు చెప్తున్నారు. ఏమని? మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన వారు తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించుము. ఈ ప్రార్థన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పించి ఈ ప్రార్థనలో ఒక మాట మనకు తెలియజేశారు. ఏమన్నారంటే, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. దేవుని చిత్తము పరలోకంలో నెరవేర్చబడతా ఉంది. అదే దేవుని చిత్తము భూమి మీద కూడా నెరవేరబడును గాక. ఏంటంట? దేవుని చిత్తము భూమి యందును కూడా నెరవేరును గాక. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తం తెలుసుకోకుండా మనం ఎంత భక్తి చేసినా గానీ చివరికి దాని వల్ల మనకేమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తం ఏంటో మనకు తెలవాలంటే మొదటిగా మన మనస్సు మారి రూపాంతరానికి రావాలి. మన మనస్సు మారకుండా, మనం రూపాంతరం చెందకుండా, మన మనస్సు నూతన స్థితిని పొందుకోకుండా దేవుని చిత్తాన్ని గ్రహించలేదు. ఏంటంట? దేవుని చిత్తము మనం తెలుసుకోవాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకంలో చాలా ఉన్నాయి, కట్టుబాట్లు చాలా ఉంటాయి. అలా వెళ్ళకూడదు, ఇలా రాకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది ఈ వారం, అది ఆ వారం, ఇవాళ వెన్నెల, ఇవాళ పౌర్ణమి, ఇవాళ అమావాస్య, ఏ ఉంటే లోకంలో చాలా ఉన్నాయి. వీటిని అనుసరించకూడదు. కాబట్టి ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోవాలి అంటే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ముందు మీ మనస్సు మారాలి, మీ హృదయాలు మారాలి, మీరు నూతన వ్యక్తులుగా తయారవ్వాలి. అప్పుడు దేవుని చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది. మన హృదయం మారకుండా, మన మనస్సు మారకుండా, మనం రూపాంతరం చెందకుండా దేవుని చిత్తము మనకు అర్థము కాదు. ఒకవేళ తెలుసుకున్న దానిని మనము చేయలేము. కాబట్టి 1 తెస్సలోనిక పత్రికలోకి వెళితే 5వ అధ్యాయము 15వ వచనంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఎవడునో కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకొనుడి. ఏంటంట? ఎవరన్నా మనకి కీడు చేస్తే
ప్రతి కీడు తిరిగి మనం వారి కీడు చేయకుండా చూసుకోవాలి. ఇది దేవుని చిత్తము. రెండవది, మీరు ఒకరి ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. అంటే ఏంటి? మనం ఇతరులకు మేలు చేసే వారంగానే ఉండాలి, కానీ ఇతరులకి హాని చేసే వారంగా ఉండకూడదు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. బాధలో అయినా, దుఃఖంలో అయినా, ఇబ్బందులు అయినా సరే నువ్వు సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. బాధలో కూడా సంతోషముగానే, నిందలలో కూడా అనేకులు నా నిమిత్తము మిమ్మలను నిందించి హింసించినప్పుడు మీరు ఎలా ఉండాలంట? ఆనందించి దేవుణ్ణి స్తుతించేవారంగా ఉండాలన్నమాట. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయుడి. ఏంటంట? ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏం చేయాలి? ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. ఏంటి దేవుని చిత్తం? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆహారం వండుకున్నాం, తినేటప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. చక్కగా ఒక ప్రయాణం కొంత దూరం వెళ్ళేటప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత కూడా మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. తెల్లారి లెగవంగానే దేవుడు మనకు ఒక రోజు ఇచ్చాడు, మనకు లేవడానికి అవకాశం ఇచ్చాడు. ఏం చెల్లించాలి? ఆయనకి స్తుతులు చెల్లించాలి. సాయంత్రం పడుకోవటానికి మంచాల దగ్గరికి వెళ్తున్నాం, ఏం చెల్లించాలి ఆయనకి? ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడాను ఆయన, నీకు స్తుతులు స్తోత్రాలు. ప్రతి విషయంలో, అది ఇబ్బంది అయినా, సంతోషమైన, దుఃఖమైన, ఏదైనా సరే అన్ని విషయాల్లో కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించే వారంగా ఉండాలని దేవుని చిత్తం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఇక్కడే మనం చూస్తే 4వ అధ్యాయంలో 3వ వచనం దగ్గర చదువుకుందాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఏంటంట? పరిశుద్ధులంగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మనం దేవుని ఎదుట పరిశుద్ధులంగానే ఉండాలి. జారత్వానికి, వ్యభిచారానికి దూరంగానే ఉండాలి. ఇది దేవుని చిత్తము. మన మనస్సు మారకుండా, మనం రూపాంతరం చెందకుండా ఇదిగో ఈ పని చేయడానికి వీలు అవ్వదు. అందుకే మన మనస్సు మారాలి, మన హృదయం మారాలి. మనం రూపాంతరం చెందాలంటే మనం ఏమవ్వాలంట? మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మనము మారు మనసు పొందాలి. దావీదు ఏ విధంగా 51వ కీర్తనలో ప్రార్థించాడో ఆ విధంగా మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఏంటంట? అన్యజనులు కామాభిలాష అంటే ఏంటి? వ్యభిచారంతో ఆటలాడుకుంటా తిరుగుతూ ఉంటారు అన్యజనులు. అన్యజనులు అంటే ఏంటి? దేవుని మాట వినకుండా తిరిగేవాళ్ళు, దేవుడు వద్దనుకుని తిరిగేవాళ్ళు. చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఏం చేయాలంటే, మనము మన శరీరం పాడవకుండా, మన శరీరము వ్యభిచారానికి గురి కాకుండా, మన శరీరము కామాభిలాషకు గురి కాకుండా మన శరీరాన్ని మనం ఏం చేసుకోవాలంట? జాగ్రత్త చేసుకోవాలి. అది దేవుని చిత్తం. ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది వ్యభిచారం చేసి భయంకరమైనటువంటి శిక్షలకు వారు గురైపోయారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, యూట్యూబ్లో వస్తా ఉన్నాయి. ఏంటంటే చంపేసుకున్నారు. ఏంటంటే అక్రమ సంబంధం అనే వినపడుతుందా? దాంతో చాలా బహుభయంకరమైనటువంటి శిక్ష. ఈ పాపపు పనులను చేసినందుకు శిక్ష ఎవరిస్తున్నారు? సాతాను ఇస్తున్నాడు. ఎవరిస్తున్నారు? దేవుడు కాదు. పాపపు పనులు చేసిన వారందరికీ ప్రతిఫలము సాతాను ఇస్తున్నాడు. మరి రేపు ఆత్మకి, అంటే శరీరానికి శిక్ష పడుతుంది, దేవుని ద్వారా ఆత్మకు కూడా శిక్ష పడుతుంది. ఏం చేయటాన్ని బట్టి? సాతాను కార్యాలు చేయటాన్ని బట్టి, సాతాను ఇష్టాలు మన శరీరంలో నెరవేర్చడాన్ని బట్టి శరీరానికి శిక్ష పడుతుంది, రేపు ఆత్మకు కూడా శిక్ష పడుతుంది. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటంటే, మనము పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తము. మన శరీరాన్ని మనం కాపాడుకునేంత జ్ఞానాన్ని సంపాదించుకొని నిలవటమే దేవుని చిత్తము. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ విషయం మంది ఎవడను అతిక్రమించి తన సహోదరిని మోసం చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన
సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవుని సన్నిధికి, ఆయన ప్రార్థనా మందిరానికి దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తా ఉన్నాడంటే, పాపులుగా ఉన్నటువంటి మనల్ని పిలిచి ఆయన మనలను పరిశుద్ధులు చేయడానికి పిలుస్తా ఉన్నాడు దేవుని సన్నిధికి. దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలంటే మనం మన హృదయము మారి నూతనముగా రూపాంతరం పొందాలి. పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తము. ఇంకొక వాక్యాన్ని మనం చూస్తే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుంచి చదువుకుంటే కొన్ని మాటలు ఉన్నాయి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, ఎవరమంట మనం? యాత్రికులు. మనం ఇక్కడికి వచ్చాము, కొంతకాలం ఉంటాము, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం. ఇక్కడికి వచ్చాము, కొంతకాలం ఉంటాం, వెళ్ళిపోతాం. మనం ఇక్కడ స్టాండర్డ్ కాదు, ఎవరు ఇక్కడ స్టాండర్డ్ కాదు, మనం యాత్రికులం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. శరీరాశలంట మనలో ఉన్నటువంటి ఆత్మకి వ్యతిరేకంగా పోరాడతాయంట. ఏం చేస్తాయి? శరీరానికి సంబంధించిన ఆశలు ఏం చేస్తాయంట? ఆత్మకు విరోధముగా పోరాడేటటువంటి శరీర ఆశలను విసర్జించి. శరీరాశలు మామూలుగా ఉండవు. ఇవి ఆత్మకి, మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మకి, మన ఆత్మకి విరోధముగా పోరాటం చేస్తూ ఉంటుందంట శరీరం. అందుకని చెప్తున్నాడు, అన్యజనులు మిమ్మును ఏ విషయములలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయిట దేవుని చిత్తము. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా యుక్త ప్రవర్తనగా ఉండాలంట. ఎలా ఉండాలి? శరీరాశలను విసర్జించి దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని దేవుని మాట ప్రకారం ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఎవరైతే మనం దూషిస్తారో మనం వెళ్ళేటటువంటి మంచి మార్గాన్ని బట్టి, యుక్త మార్గాన్ని బట్టి వారికి బుద్ధి చెప్పడం దేవుని చిత్తం అన్నమాట. అయితే ఎఫెసీ పత్రికలో కూడా కొన్ని మాటలు ఉన్నాయి. 6వ అధ్యాయము 5-7 వచనాలు చదివితే, దాసులారా యథార్థ హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు. ఏంటంట? ఇక్కడికి వచ్చి ఎవరు ఏ కానుక తెచ్చినా, ఏ పరిచర్య చేసినా, ఈ మందిరానికి సంబంధించి ఎంత కష్టపడినా సరే ఇది మనుష్యులకు చేసినట్టు మీరు ఎంచుకోకూడదు. దేవునికే నేను దీనిని చేస్తున్నాను, యేసు ప్రభుకే నేను చేస్తున్నానని ఏం చేయాలంట? ఎంచుకోవాలి. చూడండి, మనఃపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. మందిరంలోకి వచ్చి నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఖర్చే పెట్టినా, నువ్వు మనుష్యులకు చేసినట్టు కాదు, మందిరానికి వచ్చేవారికి చేసినట్టు కాదు, మందిరంలో ఉన్నటువంటి దైవ సేవకుడికి చేసినట్టు కాదు, ప్రభువుకి, దేవునికే, యేసు ప్రభువుకి చేసినట్టే నువ్వు సేవ చేయాలని చెప్తున్నాడు. ఇది దేవుని చిత్తము. దేవుని చిత్తము. నువ్వేది తెచ్చి ఇక్కడ పెట్టినా సరే అది దేవునికి నువ్వు ఇచ్చావు, ప్రభువుకు నువ్వు ఇచ్చావు. కాబట్టి ప్రతిఫలం దయచేసేటటువంటి ప్రభువు నీకు ప్రతిఫలం దయచేస్తాడు. అది దేవుని చిత్తము. ఏంటిది దేవుని చిత్తం? మనుష్యులకు చేసినట్టు కాదు. ఇక్కడ ఏ సేవ నువ్వు చేసినా దేవునికి చేసినట్టే నీవు నీ హృదయంలో ఎంచుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 12:50లో యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు చెప్తున్నారు. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియో సహోదరులను ఆయనతో మాట్లాడ గోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియో నీ సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిలుచున్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి. చూడండి,
ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యా మీ అమ్మగారు వచ్చారు, మరి నీకు సంబంధించినటువంటి నీ సహోదరులు వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు, వారు నీ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభు అని చెప్తే ఏం జరుగుతుంది? ఏం మాట్లాడుతున్నారు యేసు ప్రభు వారు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటున్నారు. ఏమంటున్నారు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని యేసు ప్రభు వారు అంటున్నారు. ఎందుకన్నారు ఆ మాట? చూడండి అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనిను. అంటే ఏంటి? పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో వారే నాకు తల్లి గాని తండ్రి గాని సహోదరులు గాని అవుతారు. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి చిత్తాన్ని జరిగించిన వారు యేసు ప్రభు వారితో సమాన హక్కు కలిగి ఉండరు. అందుకే దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. పరలోకములో దేవుని చిత్తం జరుగుతున్నట్లు భూలోకంలో కూడా ఆయన చిత్తము నెరవేరాలి అని యేసు ప్రభు వారు సెలవిస్తా ఉన్నారు. పరలోకంలో తండ్రి ఏమి కోరుకుంటున్నాడు, మనం ఏం చేయాలనుకుంటున్నాడు, మన ద్వారా ఏం చేయించాలనుకుంటున్నాడు అనే దాన్ని మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలంటే మన హృదయం మారాలి, మన మనస్సు మారాలి, మన తలంపులు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన పరిస్థితి మారాలి, మన ప్రవర్తన మారాలి. వీటన్నిటిని మార్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మారు మనసు పొందాలి. తన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరమ పొందును. వీటన్నిటిని వదిలిపెడితే, వీటన్నిటిని విడిచిపెడితే, వీటన్నిటిని ఒప్పుకుంటేనే మనకి కనికరం వచ్చింది. కనికరం వచ్చిన తర్వాత మనకేమొచ్చిందంటే నూతన హృదయము, నూతన స్వభావము దేవుని ద్వారా మనకు అనుగ్రహింపబడుద్ది. అప్పుడు మనం దేవుని చిత్తాన్ని చేయగలుగుతాం. నూతన హృదయం మనకు లేకుండా, నూతన స్వభావం మనకు లేకుండా, మన మనస్సు మారి రూపాంతరం పొందకుండా దేవుని ఆజ్ఞలను మనం పాటించలేము. వింటాం అంతే, వాటిని మనము పాటించలేము. దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి అంటే మన హృదయం మారాలి, మన మనస్సు మారాలి. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారు సెలవిస్తా ఉన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం జరిగించు వారే నాకు తల్లి అయినా, నాకు సహోదరులైనా, నాకు తమ్ముళ్ళైనా, చెల్లెళ్ళైనా, అక్కలైనా అని ఆయన సెలవిస్తా ఉన్నారు. రెండవగా చూసామనుకోండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 33 నుంచి 35 వరకు చదివితే ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఏమని? ఆయన తల్లి ఆయన సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని సెలవిచ్చాను. దేవుని చిత్తం జరిగించకుండా ఎవరో యేసు ప్రభు వారికి తమ్ముడు గాని, సహోదరుడు గాని, చెల్లి గాని అవలేరండి. దేవుని చిత్తం జరిగించకుండా ఎవరో యేసు ప్రభుతో పాటు సమానులు కాలేరు. ఎవరైతే దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారో వారు యేసు ప్రభుతో పాటు సమాన వారసులుగా అవుతారు. చూడండి, ఈ మత్తయి సువార్త 26లోకి వస్తే ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. 38, 39 వచనాలు చదివితే కొన్ని మాటలు కనపడుతున్నాయి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్లి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. యేసు ప్రభు వారి ముందు ఒక దర్శనం కనపడుతుంది, ఒక శ్రమల గిన్నె కనపడుతుంది. యేసు ప్రభు వారిని ఆయన బంధిస్తారని, యేసు ప్రభు వారిని తీసుకెళ్లి అనేక చోట్ల తీర్పు తీరుస్తారని, యేసు ప్రభు వారిని పట్టుకొని మరి కొరడాలతో కొడతారని, బెత్తాలతో కొడతారని, ఆయన మొహం మీద ఉమ్ము పోస్తారని, ఆయన మొహం మీద కొడతారని, ఆయనకు ముళ్ళ కిరీటం పెడతారని, ఆయనకు జరగబోయేదంతా ఆయనకు ఒక పాత్రలో కనపడతా ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు ప్రార్థిస్తా ఏమన్నారంటే, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెని తొలగించన్నాడు, అయినను నా చిత్తము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను. హల్లెలూయా. అంటే ఏంటి? దేవుని చిత్త ప్రకారం జరిగితేనే మనకు రక్షణ వచ్చింది. అదే ఆయన చిత్త ప్రకారం ప్రార్థన చేసినట్లు జరిగింది అనుకోండి, మనకు రక్షణ వచ్చేదా? రాదు. అట్లాగే దేవుని చిత్త ప్రకారమే మనం జీవించినట్లయితే, దేవుని చిత్త ప్రకారమే మనం దేవుని సన్నిధిలో బ్రతికినట్లయితే, దేవుని చిత్త ప్రకారమే, దేవుని వాక్య ప్రకారమే మనం సాగుతా ఉన్నట్లయితే మనకి ఖచ్చితంగా దేవుని రాజ్యము దొరుకుద్ది. అందుకే అన్నాడు, దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తం తెలుసుకోకుండా మనం మన ఇష్టానుసారంగా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి,
భక్తి చేసుకుంటాం, కానుకలు ఇచ్చుకుంటాం, పండుగ వచ్చినప్పుడు లేకపోతే ఏ ఫంక్షన్ అప్పుడు అన్నీ చేసుకుంటాం. కానీ చివరికి ఏం దొరకదు? పరలోకం దొరకదు. ఏం దొరకదు? ఇక్కడ అన్నీ దొరుకుతాయి, ఇక్కడ అన్నీ దొరుకుతాయి, అందరికి అన్నీ దొరుకుతాయి. కానీ ఏం దొరకదు? పరలోకం దొరకదు. కాబట్టి ప్రియులారా చూడండి, కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట కనపడతా ఉంది. కొలస్సీ పత్రిక 1:9-12 అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం అనగా మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లును ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. చూడండి ఎంత ఎంత దీన్ని జ్ఞానంగా రాశారు. చూడండి, మనం ఏం చేయాలంట? ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ఉండాలంట. అన్ని విషయాల్లో మన దగ్గరే ఉండాలంటే ఓర్పు ఉండాలి, నెమ్మది ఉండాలి, సహనం ఉండాలి, ఏముండాలి? ఇన్ని ఉండాలి. ఇవన్నీ లేకోకుండా, వీటిని సంపాదించుకోకుండా, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా, దేవుని చిత్తంలో మనం లేకుండా దేవుని పనిలో సాగిపోతున్నాం అనుకోండి, ఉపయోగం ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. యేసు ప్రభు వారు పుట్టిన దగ్గర నుంచి కూడా దేవుని చిత్తాన్ని గ్రహించి సెలవిస్తా ఉన్నారు. ఏమంటున్నాడు ఆయన? నా తండ్రి పనుల మీద నేను ఉండవలనని మీకు తెలియదా అన్నాడు. ఎవరిని? మరియమ్మ గారిని, యోసేపు గారిని. నా తండ్రి పనుల మీద నేను ఉండవలని మీకు తెలియదా? మరి మనం తెలుసుకోవాలిగా. దేవుడు మనకి రక్షణ ఎందుకు ఇచ్చాడు? దేవుడు మనకి మందిరం ఎందుకు ఇచ్చాడు? దేవుడు మనకి వాక్యం ఎందుకు ఇస్తున్నాడు? దేవుడు మనకు సువార్త ఎందుకు ప్రకటిస్తా ఉన్నాడు? దేవుడు మనల్ని ఎందుకు పాపం నుంచి విడిపిస్తా ఉన్నాడు? దేవుడు ఎందుకు మనకి ఎన్ని చేస్తా ఉన్నాడు? ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దేవుని చిత్త ప్రకారమే మనం జీవించాలి. దేవుని చిత్త ప్రకారం మనం జీవించితేనే శ్రేష్టమైనటువంటి దేవుడు నివసించే లోకం మనకు దొరుకుతుంది. ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలను, ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదలను పాటించుకుంటా, అవి చేసుకుంటా, ఇవి చేసుకుంటా, ఇవి చేసుకుంటా, అవి చేసుకుంటా మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేము. మీరు సిరికి దేవునికి దాసులుగా ఉండలేరు. ఉంటే దేవుని పక్క, లేదంటే చాలా మంది లోకాన్ని బాగొట్టుకుంటారు, ఇటు దేవుణ్ణి బాగొట్టుకుంటారు. బాగా ఇల్లు లోకాన్ని అనుభవించేసి లోకంలో ఉండి చనిపో, ఏమి ఇబ్బంది లేదు. నేను చేసిన పాపాలన్నిటికీ ఇది న్యాయమే అని నువ్వు అనుకుంటావు. రేపు సిలువలో దొంగేమంటున్నాడు? నేను చేసినటువంటి పాపాలకి, మనం చేసినటువంటి పాపాలకి ఈ శిక్ష న్యాయమే, సమంజసమే అంటున్నాడు. ఇటు ఇది చేయలేక, అటు అది చేయలేక నువ్వు ఏమైపోతావు? చివరికి పూర్తిగా లోకాన్ని అనుభవించలేవు, పూర్తిగా దేవుణ్ణి అనుభవించలేవు. కానీ నువ్వు ఎటు వెళ్తావు? నరకానికి వెళ్తావు. మళ్ళీ నరకంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక బాధ, వేదన. చూడండి, అందుకే లోకంలో ఏమన్నా నెమ్మది ఉందా? లోకంలో ఏమన్నా నీతి ఉందా? లోకంలో ఏమన్నా పరిశుద్ధత ఉందా అంటే లోకంలో పరిశుద్ధత అనేది ఏమీ ఉండదండి. లోకంలో ఉన్న నీతి అది అసలు దేవుని ముందు పనికిరాదు. లోకంలో ఉన్నటువంటి పరిశుద్ధత దేవుని ముందు పనికిరాదు. దేవుని ముందు పనికొచ్చే పరిశుద్ధత దేవుడిస్తేనే, ఆ నీతైనా దేవుడిస్తేనే, ఆ యథార్థత అయినా దేవుడిస్తేనే. అందుకే ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పరలోకమందున్నటువంటి తండ్రికి చిత్తం ఒకటి ఉంది. ఆ చిత్త ప్రకారమే మనము భక్తి చేయాలి, ఆ చిత్తంలోనే మనము ఉండాలి. చూడండి, రూపాంతరము, ఆయన చిత్తం ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ముందు మనము రూపాంతరం చెందాలంట. రూపాంతరం చెందకుండా దేవుని చిత్తం మనం చేయలేము. ఈ మాటలన్నీ మనం చదివామనుకోండి, యుక్త ప్రవర్తన కలిగి ఉండాలి. చాలా మంచి మాటలు రాశారు మనం చదివినటువంటి వాక్యాలన్నింటిలో కూడా. అవి మనల్ని పరలోకం తీసుకెళ్తాయి. అవి దేవునితో మనల్ని సదాకాలం నివసింపజేస్తాయి. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్.